వెల్కమ్ బ్యాక్. సంక్రాంతికి జనం సొంతుల్లో బాట పట్టారు. వరుసగా సెలవు రావడంతో కుటుంబాలతో సహా పల్లెలకు తరలి వెళ్తున్నారు. విజయవాడ బస్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడుపుతుంది. విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. సంక్రాంతి వేళ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుండి ఇదే కొనసాగుతుంది. ఇంకా ఎక్కువగా ప్రయాణికులు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మనం చూసుకుంటే విశాఖ వెళ్ళే బస్సుకి ఇప్పటికే క్రౌడ్ విశాఖ కానివ్వండి, అదేవిధంగా తణుకు కానివ్వండి, ఏలూరు ఇటు సైడ్ వెళ్ళే ఈస్ట్ వెస్ట్ విశాఖ విజయనగరం వెళ్ళే బస్సులకు ఎక్కువగా డిమాండ్ ఈరోజు ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారుగా 400 పైచిలకు స్పెషల్ బస్సులు నడిపారంటే ఆర్టీసీ చూసుకోవచ్చు ఎంతవరకు ప్రయాణికుల రద్దీ ఎంత ఉందో అనేది. ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి భోగికి ముందే తమ సొంత ఊళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నిన్నటి నుండి బాగా రద్దీగా ఉన్నాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. దీనికోసం స్పెషల్గా రిజర్వేషన్ కౌంటర్లు కాకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి హైదరాబాద్ నుండి కానివ్వండి, ఏదైనా విజయవాడకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ చేయించుకోకపోతే స్పెషల్ బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 400 బస్సులను ఏర్పాటు చేశారు. ఇంకా 600 బస్సులు పైచిలకు వరకు ఏర్పాటు చేశామండి అని చెప్పడం అయితే అధికారులు అయితే చెప్పడం సుమారుగా 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఆ కౌంటర్లో అంటే మనం చూసుకుంటే సుమారుగా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో సుమారుగా ఒక 15 నుండి 20 కౌంటర్లు ఈస్ట్ వెస్ట్ వెళ్ళడానికే ఉంటాయి. ఈ బస్ స్టాపుల దగ్గర పూర్తి స్థాయిలో ప్రతి 3 నిమిషాలకు ఒక బస్సు ఖచ్చితంగా పెడుతున్న పరిస్థితి. ప్రయాణికుల దృష్ట్యా రిజర్వేషన్ ఇక్కడ స్థానికంగా విజయవాడ బస్టాండ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ బస్సు ఆ ప్లాట్ఫామ్ మీదకి కనీసం 2 నుండి 3 నిమిషాలు, 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా అయితే ఇక్కడైతే బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి వేళ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తారు కాబట్టి దానికి దృష్ట్యా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలతో తమ ప్రయాణాలని వెళ్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారండి, ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ కొండపల్లి నుంచి వచ్చామండి, అమలాపురం వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఉద్యోగం ఇది మా అత్తగారు వాళ్ళ ఇల్లు, మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు ఈసారి పండుగ? బాగా ఎప్పట్లాగే మా పేరెంట్స్తో కలిపి జరుపుకుందాం అనుకుంటున్నాం. అక్కడే మొత్తం మా నాన్నమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరు ప్లాన్ చేసుకున్నారా? పిండి వంటలకు కానీ ఆట పాటలకి అవి ఎప్పుడు ఉంటాయండి. స్పెషల్గా పిండి వంటలు, మా కజిన్స్ అందరం మీట్ అవుతాం, సరదాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేనండి. రోజులు ఉంటారు? 1 వీక్ ఉంటామండి. అంటే సుమారుగా ఈ సెలవు దినాలు పిల్లలకు కూడా స్కూల్స్కి సెలవు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సుమారుగా 10 రోజులు సెలవు దినాలు ఉంటే కనీసం వారం రోజుల పైన తమ సొంత ఊళ్ళల్లో ఉండేందుకు కొంత ఎంజాయ్ చేయడానికి, అదేవిధంగా పిండి వంటలు చేసుకోవడానికి కూడా వెళ్తున్న పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? కనిగిరి నుంచి వచ్చారు. పండగ కోసం ఎలా ఎంజాయ్ చేద్దాం? బాగా ఎంజాయ్ చేద్దాం. ఎలాగా? పిండి వంట లేకపోతే జాతరకి వెళ్తున్నాం. జాతర మీకు స్పెషల్గా అక్కడ జాతర ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు ఈ పండగ సీజన్ కాబట్టి కొంత టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఈ టైంలో పిల్లలు సెలవులు ఉంటాయి, అదేవిధంగా ఆఫీసులకి సెలవులు ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కలవటం, ఆ తర్వాత టెంపుల్స్ని ప్రత్యేకంగా టెంపుల్స్ వెళ్ళేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఆసక్తి అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఏదైనప్పటికీ ప్రయాణికుల రద్దీ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనే అంచనాతో అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఇది కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ బస్టాండ్ నుండి.